నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదిక్షన్మమ గురురాట్ ఆదిక్షాంతాక్షరాత్మకాం విద్యాం స్వాదిష్ఠచాపదండాం నిధిష్ఠామేవ కాంచినిలయామే. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశదయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. జగద్గురుమయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ గురు ప్రణాళికలో భాగంగానే మనం అక్షరాభ్యాసం చేసుకుందాం. ఈ మాట వినగానే కొందరు కోపం రావచ్చు, మాకు అక్షరాభ్యాసాలు కాలేదా అని. జరిగే కానీ అభ్యాసం కావాలి, అది వచ్చిన విషయం ఇక్కడ. అభ్యాసం అనే మాట చాలా చిత్రమైన మాట అండి. అభ్యాసం అంటే నిజానికి ప్రాక్టీస్, ఇది సరి అయిన పదం. ప్రాక్టీస్. మన అక్షరాలను ప్రాక్టీస్ చేస్తున్నామా, అనుష్ఠానం చేస్తున్నామా? అక్షరాలు దిద్దుకోవడం వేరు, అక్షరాలని తీర్చిదిద్దుకుని అనుష్ఠానం చేయడం వేరు. ఇక్కడ ఆ అక్షరాలకి ఋషులు ఆ కల్పన ఎలా చేశారు, అక్షరక్రమంలో దాగిన ఔచిత్యం ఏమిటి, అది చెప్పుకునే ప్రయత్నం ఇక్కడ. అయితే ఇక్కడ ఈ విషయం ప్రస్తావన చేయడం వెనకాల అనేక ప్రేరణలు ఉన్నాయి. భారతీయులు అక్షరాభ్యాసం చేసుకుంటారు కదా. అక్షరాభ్యాసం చేసే ముందు ఏం చేస్తారు అదొకటి తెలుసుకోవాలి. తెలుగువాడు ముఖ్యంగా అక్షరాభ్యాసం చేసినప్పుడు ఏం చేస్తారు? ఓనమాలు దిద్దారండి అని. ఇప్పటికీ తెలుగు బలుకుబడిలో కలిసిపోయింది ఓనమాలు దిద్దారు అని. ఓనమాలు అంటే ప్రారంభించామని ఉద్దేశంతో చెప్తారు. అంటే అక్షరాల అభ్యాసం ప్రారంభం దేంతో జరిగింది? ఓనమాలతో ప్రారంభమవుతుంది. ఓనమాలు అని ఎందుకన్నారంటే ఓ నామః శివాయ సిద్ధం నమః అని కదా మనం రాస్తాం. అయితే ఈ మధ్య కొంచెం మన పెద్దవాళ్ళకి తెలియదేమో అనుకుని మార్పులు చేసాం. ఓ నామః శివాయ రాయకుండా ఓం నమః శివాయ అని రాస్తున్నాం. పెద్దవాళ్ళు అలా తెలియక చేయలేదండి. ఓ నామః శివాయ అనే రాయాలి. ఎందుకంటే పిల్లలకి అక్షరాలు నేర్పేటప్పుడు మహామంత్రాన్ని మహామంత్రంగా ఇవ్వరాదు, అదొక సంప్రదాయం. ఓం నమః శివాయ మహామంత్రం, దాన్ని యథాతథంగా పిల్లలకి ఇవ్వకూడదట. దాన్ని కొంచెం మార్పు చేయాలి. ఆ మార్పు చేయడం వల్ల ఆ మంత్రం యొక్క తీవ్రత వాళ్ళ మీద పడదు, దాని యొక్క ప్రభావం మాత్రం వస్తుంది అన్నారు. ఇది ఎలాంటిది అంటే పసిపిల్లలకి నిమ్మరసం పట్టేటప్పుడు నేరుగా నిమ్మరసం ఇవ్వరు, ఇస్తే పొట్టలో చిల్లులు పడతాయి దాని ఎసిడిటీ వల్ల. అందుకే ఏం చేస్తారంటే నీళ్లల్లో డైల్యూట్ చేసి ఇస్తారట. అలా కొన్ని ఔషధాలు కూడా నేరుగా పిల్లలకి ఇవ్వకుండా దాన్ని కరగబెట్టి అలా చేయాలి. దానివల్ల ఏం జరుగుతుందంటే తీవ్రత తగ్గుతుంది అన్నారు ఇక్కడ. ఎందుకంటే మంత్రం అక్షరాలు కాదయ్యా, మంత్రాల్లో శక్తి ఉంది అని తెలిసిన ఋషులు ఆ పనిచేశారు. మనకైతే మంత్రాలు కేవలం శబ్దాలు అనుకుంటాం, కానీ మంత్రం కొన్ని శక్తి ఇది. అందుకు ఓ నామః శివాయ సిద్ధం నమః తర్వాత అక్షరాలు దిద్దుకుంటారట. అందుకేనేమో ఈ అలవాటు నిజానికి అందరికీ ఉందా లేదా తెలియదు, కానీ మన తెలుగు వారికి మాత్రం ఉండేదండి. ఉండేది అందామా, ఉందందామా? చాలా సంతోషం. ఉందనుకుంటే చాలా ఆనందం. తెలుగు వారికి మాత్రం ఉంది. అందుకే మహానుభావుడు తాను కన్నడ భాషలో పుట్టినప్పటికీ ఒక మహానుభావుడు అప్పయ్య దీక్షితుల వారు ఒక మాట అన్నారు, ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నాల్పస్య తపసప్పలం అన్నారు. ఎందుకు అనుంటారంటే మహాశివభక్తులండి. పంచాక్షరితో అక్షరాలు దిద్దుకునేటటువంటి వాళ్ళు తెలుగువారు అని ఆయనకి తెలుగువారి మీద మరింత ప్రేమ కలిగి ఉంటుంది. పైగా అక్షరాలన్నీ భగవత్ స్వరూపాలు అని భావిస్తారు భారతీయులు. ఈ భారతీయులకున్న చిక్కేమిటి అంటే ఇతరుల దృష్టిలో ఇది చిక్కు, మన దృష్టిలో ఇదే వీళ్ళకున్న పట్టు. భారతీయులకున్న ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ఉన్నంత విజ్ఞానం ఇతర దేశాల్లో పూర్వకాలంలో అంత విజ్ఞానం లేదు. ఇతర దేశాల్లో నాగరికత విజ్ఞానం ఇంకా కన్ను విప్పుతున్న కాలంలోనే భారతదేశంలో ఒక అపారమైన విజ్ఞానం ఉండేది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం నిజానికి స్వాతంత్రం రాక ముందు వరకు కూడా చాలామంది ఘోషించారండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం దేనికి పనికిరాని వాళ్ళ భావం చాలా బలంగా నిలబడిపోయింది మనలో. అది వచ్చిన దౌర్భాగ్యం, ముఖ్యంగా యువతలో. అలాంటి వాళ్ళకి భారతీయులకి ఎంతో విజ్ఞానం ఉంది అని చెప్పిన వాళ్ళు పాశ్చాత్యులు.
ఇక్కడ నేను అన్ని గ్రంథాలు చెప్పను కానీ ఎవరికైనా పనికొస్తాయని చెప్తున్నాను. ఇండియన్ కల్చర్ అండ్ ఇండియాస్ ఫ్యూచర్ అని మైఖేల్ డానినో అని ఒక ఫ్రెంచ్ అతను రాశాడు. చదవండి, మీ పిల్లల చేసి చదివించండి. భారతీయ విజ్ఞానం ఎంత ఉందో, గణితంలో, జ్యోతిషంలో, శబ్దంలో, లింగ్విస్టిక్స్ అని అంటాం, ఆ భాషలో, వీటన్నిట్లో కూడా ఎంత పరిణతి సాధించారు, ఎంత విజ్ఞానం అంతా కూడా. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే భారతీయమైన విజ్ఞానం అంటే ఈ దేశపు నేటివ్ నాలెడ్జ్, ఈ దేశం యొక్క స్వభావ సిద్ధమైన నైసర్గికమైనటువంటి ఏ విజ్ఞానం ఉన్నదో దానికి అంతటికి కూడా మతం అని పేరు పెట్టారండి. అది వచ్చిన బాధాకరమైన అంశం. దానితో మనం ఏది మాట్లాడినా మతం గురించి మాట్లాడుతున్నాం అంటాం. అసలు భారతీయులు ఆధ్యాత్మికవాదులు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. ఒక దేశం తాను సంపాదించిన జ్ఞానాన్నంతటినీ, ఎంత జ్ఞానం సంపాదించినా దాన్ని వ్యాపార ధోరణిలో మార్చుతుంది. ఆ దేశ స్వభావం వ్యాపారం, అది తెలుసుకోవాలి. వ్యాపారం అనే స్వభావానికి ఆ విజ్ఞానం అన్నీ కూడా వ్యాపారంలో కొట్టుకుపోతాయి. ఆఖరికి వ్యాపారమే స్వభావము కలిగిన దేశాల్లో పుట్టిన మతాలు కూడా వ్యాపారాలు అయిపోతాయి. ఇది తెలుసుకోండి. వాళ్ళు బిజినెస్ టెక్నాలజీవే, మొత్తం బిజినెస్ టెక్నిక్స్, పబ్లిసిటీ, అడ్వర్టైజ్మెంటు ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి వ్యాపారం వాళ్ళ స్వభావం. మరికొన్ని దేశాలకి రాజకీయం దాని స్వభావం. వాళ్ళు సంపాదించిన జ్ఞానము, వాళ్ళు సంపాదించిన ప్రగతి, వాళ్ళు సంపాదించిన తాత్వికత అన్నీ కూడా తీసుకొచ్చి రాజకీయం చేసి ఎలాగ ఇంకోటిని ఆక్రమించాలనే దానికోసం కొన్ని దేశాలు వినియోగిస్తాయి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. భారతదేశం స్వభావం ఏమిటయ్యా అంటే తాను సంపాదించిన జ్ఞానాన్నంతటినీ ఆధ్యాత్మికత అనే పాత్రలో వేసి ఆధ్యాత్మికతతో రంగరించి అందిస్తుందండి. అది ఈ దేశంలో ఉన్న గొప్పతనం. అందుకు మీరు భారతదేశం వైద్యశాస్త్రం వెతికారనుకోండి, చరకుడు, సుశ్రుతుడు వీళ్ళు చాలామందికి తెలిసిందే. మొట్టమొదటి శస్త్రచికిత్స మనకి సుశ్రుతుడు, చరకుడే చేశాడు, ప్రపంచమంతా అంగీకరిస్తుంది. కానీ వాళ్ళ ఆయుర్వేదంలోకి మీరు వెళితే అక్కడ కూడా మణి, మంత్ర, ఔషధులు 3 వాడాల వైద్యాన్ని కానీ వాళ్ళే చెప్పారు. ఇక్కడ ఔషధాల వరకు మనం తీసుకుని ఏదో మతం కాదండి అంటాం, కానీ మణి, మంత్ర దగ్గరకు వచ్చాడు మతం వచ్చి చూడండి. అక్కడ మంత్రప్రయోగాలతో వైద్యం ఎలా చేయవచ్చు, మంత్రప్రయోగాలతో ఆరోగ్యం ఎలా పొందవచ్చు, చరకుడు సుశ్రుతుని చెప్పాడు. మీరేం చెప్తారు చెప్పండి? చరక సంహితలో కొన్ని రకాల రోగాలు పోవాలంటే విష్ణు సహస్రనామాలు పారాయణ చేయాలని చెప్పాడు. అంత ఔషధ విజ్ఞానం ఇచ్చినవాడు మంత్ర విజ్ఞానం ఇచ్చాడే. అలాగే మీరు మళ్ళీ జ్యోతిష్ శాస్త్రం, ఆస్ట్రానమీ, దాంట్లోకి మీరు వెళితే రకరకాల గ్రహాలు, నక్షత్రాలు వాటి గురించి చెప్తూ, రాశుల గురించి చెప్తూ, ఏ రాశికి ఏ నక్షత్రానికి ఏ దేవత అధిపతి, ఎలా వారిని ఉపాసించాలో చెప్పారు. అంటే అక్కడ కూడా మళ్ళీ మనం అనుకున్న ఉపాసన వాటి అనుబంధం ఉంది. ఇలా మీరు ఏ శాఖలోకి వెళ్ళినా భారతదేశంలో అన్ని శాస్త్రాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. కానీ తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం కావండి. అది భారతీయత విజ్ఞానంలో ఉన్న విషయం. అందుకే ఎటు వెళ్ళిన ఆధ్యాత్మికత ఉంటుంది, ఎటు వచ్చినా విజ్ఞానం ఉంటుంది. ఇంత మాట ఎందుకు చెప్తున్నామంటే మనం చెప్పుకునేది ఇప్పుడు విజ్ఞానమా ఆధ్యాత్మికత? మరి అక్షరాల గురించి చెప్తున్నారు కనుక ఇది మామూలుగా లాంగ్వేజ్ గురించి చెప్తున్నారు అని మేము అనుకుంటాం అని అంటారు. కానీ చెప్తున్నవాడు ఆధ్యాత్మికవాది కనుక ఇది ఆధ్యాత్మికతే. ఇప్పుడు ఏం చెప్తాం? దేని గురించి మనం మాట్లాడుతున్నాం? ఇప్పుడు మనం ఆ చెప్పడం గురించి 3 రోజులు పూనుకున్నాం. అయితే అక్షర క్రమం అనేది భారతీయ సంస్కృతిలో కనబడుతుంది. ఆఖరికి సంస్కృత భాష మాకు చెందదు, మా భాష చాలా ప్రాచీన కాలం నుంచి ఉంది, మేము సంస్కృత భాష నేర్పము అనేటటువంటి వాళ్ళు కూడా అక్షరక్రమం మాత్రం సంస్కృత భాషకు సంబంధించినదే. ఇది తెలుసుకోండి. అందుకే జనని సంస్కృతంబు సకల భాషలకును అని శ్రీనాథ మహాకవి అన్నమాట ఒప్పుకోవలసినదే. ఎలా ఒప్పుకుంటారా అంటే అక్షరక్రమం ముందు అది తెలుసుకుందాం. అక్షరక్రమం ఆ ఆ ఇ ఈ ఉ ఊ అనుకుంటే ఏం తప్పులేదండి. ఆఖరికి ఈ మధ్య వాళ్ళు తీసేసిన కొన్ని అక్షరాలు ఉన్నాయి. అ ఆ ఇ ఉ, అరు అరు, అళు అళు. ఇప్పుడు నేనంటే కొత్తగా వినబడతాయి. మనం ఎవరమండి తీసేయడానికి? ఏమైనా అంటే ఎక్కువ వాడుకలో లేవండి. నువ్వు వాడడం లేదు కానీ వాడుకలు లేవంటే ఏంటి? ఒక ఆయన అన్నాడు, ఈ చెవి రంధ్రం పనిచేస్తుంది, ఇది వేడుకలు లేవండి అని. కనిపించిన ప్రతివాడి చెవి కోసుకుంటూ పోతే ఎలాగండి? ఇక్కడ భగవంతుడు ఏ అవయవం ఎందుకు పెట్టాడో, ఏది ఎందుకు పెట్టాడో మనకేం తెలుసు? అక్షరక్రమంలో ఒక అద్భుతమైనటువంటి విజ్ఞానం ఉన్నది కనుక ఒక అక్షరం ఎలా పలుకుతుంది, అక్షరం ఉత్పత్తి ఏమిటి, ఏ విధంగా వస్తుంది, ఇంత విజ్ఞానం వెనక్కి పెట్టి అక్కడి నుంచి అక్షరాలను చూపించారు. మనం దాన్ని వ్యవహారానికి ఎంత అవసరమో అంత తీసేసుకున్నాం. వ్యవహారానికి ఎంత అవసరం అంటే అక్షరాలు దిద్దుకుంటాం, తర్వాత పుస్తకాలు చదువుకుంటాం, తర్వాత కోటి విద్యలు కూటి కొరకే. కాబట్టి అక్షరాల ద్వారా నేర్చుకున్నటువంటి విద్య ద్వారా సంపాదించుకు బతికి చివరికి చద్దాము.
ఇందుకు అనుకుంటున్నాం అంటే అక్షరాల వ్యవహారానికేనా? అక్షరాల వ్యవహారానికి మాత్రమే కాదు, పరమార్థానికి కూడా. ఇది తెలుసుకోవాలి. కనుక అక్షర విజ్ఞానం వ్యవహారానికి పరమార్థానికి రెండిటికి తెలుసుకోవాల్సినది. వ్యవహార శాస్త్రాలైనా పరమార్థ శాస్త్రాలైనా అక్షరాలతోనే ముడిపడి ఉంటాయి. ఆఖరి కొందరు అంటూ ఉంటారు, భగవంతుడు మాటలకు లభించడండి అని. ఈ విషయం తెలియాలంటే మాటలకు లభించడు అనే మాట మన చెవిలో పడాలి, అవునా లేదా? అందుకు మాట భగవంతుడు కాదు, కానీ మాట లేకపోతే భగవంతుడు కూడా రాడు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని ఉపనిషద్వాక్యాన్ని ఉటంకిస్తూ ఉంటాం మనం. మనస్సు మాట రెండిటికీ దొరకనిదే పరమాత్మ అని ప్రతిపాదించి ఉపనిషత్తు. ఈ విషయం మనకు ఎప్పుడు తెలిసింది? ఆ మాట చదివితే తెలిసింది. ఇప్పుడు మనకి ఎలా పనికొచ్చింది? మాట మార్గముగా పనికొచ్చింది. మాట మార్గము. మనం కాశీక్షేత్రానికి వెళ్ళాలి, కానీ కాశీకి వెళ్ళాలంటే రోడ్డు ఉండాలే లేదా? విశ్వనాథుడి మందిరం ప్రధానమేనా? రోడ్డు లేకపోతే మందిరానికి వెళ్ళలేం. అందుకు మాటలు మనస్సు కూడా భగవంతుణ్ణి చేరుకోవడానికి ఎలా వాడాలో తెలుసుకోవాలి అక్కడ. అందుకు ఎన్ మనసా నమనుతే అని ఉపనిషత్తు చెప్తోంది. మనస్సుతో భగవంతుణ్ణి పట్టుకోలేవు అని చెప్తుంది ఉపనిషత్తు. మళ్ళీ అదే ఉపనిషత్తుకు 2-3 ఘట్టాలు దాటాక మనస్సుతో తప్ప దేనితోని భగవంతుణ్ణి పట్టుకోలేవు అని చెప్తుంది. ఏం చెప్తామండి ఇక్కడ? అప్పుడు ఏం చెప్పాలంటే ఏ మనస్సుతో భగవంతుడిని పట్టుకోగలం, ఏ మనస్సుతో భగవంతుని పట్టుకోలేమో చెప్పిందండి ఇక్కడ ఉపనిషత్తు. ఎంత చమత్కారంగా చెప్పిందంటే, తపస్సు, సాధన, అనుష్ఠాన బలం కలిగినటువంటి మనస్సుతో భగవంతుని తెలుసుకోగలము, అవి లేని మనస్సుతో భగవంతుని తెలుసుకోలేవు అన్నదనమాట. దీన్ని బట్టి మాటకు కూడా 2 వైపులుంది. కేవలం కొందరు వాగుతూనే ఉంటారు. ఈ వాగుడన్న అక్షరాలనేస్తామా అంటే నేను అనడం కాదు, మహానుభావుడు ప్రహ్లాదుడు చెప్తున్నాడు, హరికీర్తనము లేని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక అన్నాడు ఇక్కడ. ఆయన చక్కగా చదువుల గురించి గట్టిగా చెప్పాడండి. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి, నువ్వు ఎన్ని కబుర్లు చెప్పు, అధ్యాత్మ విద్యా విద్యానాం, అధ్యాత్మ విద్యకు పనికిరాని చదువు చదువే కాదయ్యా అని చెప్పాడు ఇక్కడ. చదువు అంటే అదే చదువు. అలాంటప్పుడు మనం చదువుకున్న అక్షరాలన్నీ అధ్యాత్మ విద్యకు పనికిరావా? ఈ అక్షరాలు దిద్దుతూ ఇంత కాలక్షేపం మనం చేసేమా అంటే, వ్యవహారానికి అంత వాడేవో పరమార్థానికి అంత వాడచ్చటి అక్షరాలని. అది ఎలా వాడుకుంటే మనకు పరమార్థం లభిస్తుంది, ఇహము పరము కూడా లభిస్తాయో తెలుస్తున్నది. ఎందుకంటే భారతీయ సంస్కృతి ఉభయ ప్రయోజనకారి. అంతేగాని కేవలం పరం గురించే మాట్లాడుతుందో అనుకోవద్దు. ఇహము పరము కూడా ఎలా పొందాలో చెప్తుంది భారతీయ సంస్కృతి. అందులో ప్రతిదీ అంతే. అలాగా అక్షర విద్య కూడా మనం అధ్యాత్మ విద్యగా ఇప్పుడు మనం చూడబోతున్నాం. అధ్యాత్మ విద్య నిజమైన విద్య అని ప్రతిపాదన చేయబోతున్నాం. అయితే అక్షరాలన్నీ భగవత్ స్వరూపాలను భావించడం భారతీయ సంస్కృతిలో ఒక భాగం. అందుకు ప్రసిద్ధి చెందిన ఒక శ్లోకం ఉంది. కాస్త మన సంస్కృతికి చెందిన అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు ఇది. అమంత్రమక్షరం నాస్తి నాస్తి మూలం అనౌషధం అని ఒక మాట ఉన్నది. అంటే మంత్రము కాని అక్షరము లేదు, ఔషధము కాని మూలము లేదు. మూలం అంటే వేరు అనుకోవచ్చు. అయితే ప్రతి మూలము ఔషధం అని కనబడింది ప్రతిదీ మింగితే ఏమవుతాయి? ఉన్న ఆరోగ్యం మీద నమ్మకం ఉండదు. అందుకే ఇక్కడ మూలములన్నీ ఔషధాలే, అక్షరాలన్నీ మంత్రాలే. కానీ ఏ మూలాన్ని ఎలా కలిపితే ఔషధమవుతుందో వైద్యుడికి తెలుస్తుంది, ఏ అక్షరాన్ని ఎలా కలిపితే మంత్రమవుతుందో ఋషికి తెలుస్తుంది అన్నారు ఇక్కడ. అందుకు అక్షరము, మంత్రము, వాక్యము. ఇప్పుడు ఈ మాటలు చూద్దాం. వాక్యము, అక్షరము, మంత్రము. వాక్యాల్లో అక్షరాలు ఉంటాయి, మంత్రాల్లో అక్షరాలు ఉంటాయి. మరి వాక్యాలే మంత్రాలు అవుతాయా, మంత్రాలు వాక్యాలు అవుతాయా? ఇప్పుడు రెండిటికి భేదం చూడాలి. వాక్యానికి మంత్రానికి భేదం ఏమిటి అంటే, స్థూలంగా చెప్పుకుందాం, లోతుగా తర్వాత వెళ్ళచ్చు. స్థూలంగా చెప్పాలంటే వ్యవహారానికి మాట్లాడేది వాక్యం. ఏ వాక్యంలో శక్తి ఉంటుందో దానిది మంత్రము. ఇది చెప్తున్నారు. శక్తి కలిగిన వాక్యానికి మంత్రము అని పేరు. కొందరు మాట్లాడి వెళతారు, గంట సేపు వాగుతారు, ప్రయోజనం ఏమీ ఉండదు. చెప్పిన విషయాలు గొప్పవే ఉంటాయి కానీ ప్రభావం అంతకంటే ఉండదు, ప్రయోజనం ఉండదు, ప్రభావం ఉండదు. ఎవడో ఒక మహాత్ముడు వస్తాడు, ఒక్క మాట చెప్పి వెళ్తాడు, బ్రతుకు మొత్తం మారిపోతుందండి. ఆ మాట మంత్రం. అది తెలుసుకోవాల్సింది. అందుకు ఏ మాటని మననం చేసుకుంటున్న కొద్దీ శక్తిని రక్షణని పొందుతామో ఆ మాట మంత్రమవుతుందని మననాత్రాయితే మంత్రహ అని అర్థాన్ని చెప్తున్నారు. కనుక అక్షరము మంత్రం చేసుకోవాలి, వాక్యం చేసుకోకుండా. అది ఎలా చేసుకోవాలి? ఆ పద్ధతే 3 రోజులు మనం అక్షర అభ్యాసం చేద్దాం, సాధన చేద్దాం. అక్షరాభ్యాసంలో అక్షర క్రమం, ఆ దిద్దడం ఉన్నదండి. ఆ మొదలుపెట్టి క్ష వరకు
నిజానికి హాతో కూడా పూర్తి చేసేవచ్చు. ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం క్షా పెడతాం మనం. అది ఎందుకు పెట్టారు? దాని పద్ధతి దానికి ఉంది. నిజానికి హాతోనే పూర్తయిపోతుంది. ఆతో మొదలై హాతో పూర్తవుతాయి అక్షరక్రమం. అది చాలా చిత్రం. అందుకే అహమిత్యేవ విభావయే భవానీం అని లలితాశాస్త్రంలో చదువుకుంటున్నాం. భవానీం అహం ఇత్యేవ అంటే భవానీదేవిని నేను ఇలా భావిస్తున్నాను అని దాని యొక్క అర్థం. ఎలా భావిస్తున్నావు? అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాధివిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావే భవాని. చెరకవిల్లు పువ్వుల బాణాలు పట్టుకున్న రూపముగా నేను భావన చేస్తున్నాను అని అర్థం ఉందండి. కానీ అదా దాని అర్థం? ఆ తల్లియే అహం అని నేను భావన చేస్తున్నాను, ఇదొక అర్థం. ఆ తల్లియే అహం అని నేను భావన చేస్తున్నాను. అహం అని ఎందుకు భావన చేస్తున్నా అంటే అక్షరాల్లో మొదటిది ఆ, చివరిది హ. ఏమాత్రం స్ట్రెస్ ఇవ్వకుండా, అంటే నొక్కి చెప్పకుండా ఆ అన్నాం. స్ట్రెస్ ఇవ్వండి, హ అవుతుంది ఇక్కడ. అంటే లోపల ఏదో మార్పు జరుగుతుంది. లోపల ఏదో మార్పు జరుగుతుంది అంటే నీ లోపల నాడీ కేంద్రము లేదా ప్రాణకేంద్రములు స్పందిస్తున్నాయి అక్షరానికి. ఇది ఆలోచించండి. ఆ హా అనగానే లోపల ఏదో జరుగుతుందట. ఈ జరిగినప్పుడు దాని స్పందన తప్పకుండా ప్రాణనాడి మీద ఉంటుంది, యోగ కేంద్రం మీద ఉంటుంది. అది తప్పకుండా నీ సూక్ష్మదేహం మీద ఉంటుంది. అది తప్పకుండా నీ యొక్క జీవుడి మీద ప్రభావం చూపిస్తుంది. అది నీలో పరివర్తన తెస్తుంది. ఇది చూపించాల్సింది. కానీ అక్షరాలు సరిగ్గా వినియోగిస్తే అదే పెద్ద యోగం అండి. అనేక యోగాభ్యాసాల శక్తి అక్షరంలో ఉంది. అందుకే యోగము మంత్రాన్ని స్వీకరిస్తుంది, మంత్రము యోగాన్ని స్వీకరిస్తుంది. యోగశాస్త్రంలో మంత్రాలు ఉన్నాయి, మంత్రశాస్త్రంలో యోగం ఉంది. యోగానికి మంత్రానికి కూడా ఇది అనుబంధం ఉందన్నమాట. అందుకే మన పెద్దవాళ్ళు మంత్రంతో ప్రాణాయామం చేయమంటారు తెలుసా? అంటే మంత్రంతో ప్రాణాయామం చేసినప్పుడు ఉట్టి శ్వాస కదలడం కాకుండా అక్షరం యొక్క స్పందన శరీరంలో ఆయా కేంద్రాల్లో పడుతుంది. అది శరీరాన్ని ఐహికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది, పరమార్థంగా మనకి జ్ఞానవంతులను చేసి మోక్షహేతువు కూడా అవుతున్నది. అంతేకాదు అవి గ్రహాల మీద వాటి మీద ప్రభావం చూపిస్తాడు. అక్షరాలకి గ్రహాలకు కూడా సంబంధం ఉందండి. అంటే అక్షరాలకు జ్యోతిష్ శాస్త్రంతో, యోగశాస్త్రంతో, మంత్రశాస్త్రంతో, వేదాంత శాస్త్రంతో అనుబంధం ఉన్నది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే శబ్దబ్రహ్మణి నిష్ణాత పరబ్రహ్మాధిగచ్చతి అని ఒక మాట ఉన్నది. శబ్దబ్రహ్మములో నేర్పు కలిగినటువంటి వాడు పరబ్రహ్మమును పొందగలుగుతున్నాడు అన్నాడు ఇక్కడ. శబ్దబ్రహ్మం అంటే ఏమిటి? అక్షరములేగా. పైగా చిత్రం ఏంటంటే ఏ అక్షరం ఎలా పలికింది, ఏ అక్షరం ఉచ్చారణ ఎలా ఏర్పడింది, అక్షరాల వల్ల పదాలు ఎలా ఏర్పడ్డాయనే శాస్త్రం మనం కొత్తగా అన్వయించుకోవాల్సిన అవసరం లేకుండా ఋషులు ఏర్పరిచారండి. ఉదాహరణకు వేదాల్లో ఒక్కొక్క వేదానికి బోలుడి శాఖలు ఉంటాయి. ఋగ్వేదానికి కొన్ని, యజుర్వేదానికి కొన్ని, సామవేదానికి కొన్ని, అధర్వణ వేదానికి కొన్ని. ప్రతి శాఖలో చివర ప్రాతిశాఖ్యం అని ఒక భాగం ఉంటుంది. ఈ ప్రాతిశాఖ్యంలో ఆ వేద అక్షరములు ఎలా కూర్చారు, ఎలా చేశారు, అక్షరముల కూర్పు ఎలా జరిగిందో వాళ్ళే చెప్పారండి. అంత విషయం. అంటే అక్షర విద్య ఎంత విశేషంగా చెప్పబడుతున్నదో చూడవచ్చు. ఆ క్రమంలోనే ఏదో ప్రత్యేకత ఉన్నది. అక్షర క్రమం ఎవరు ఏర్పరిచారు ఇది కూడా మనం తెలుసుకోవాలి కదా. ఆ నుంచి క్ష వరకు నక్షరములు అవన్నీ అమ్మ రూపాలే అనుకో అన్నాడు. ఎందుకంటే ఆ మొదటి అక్షరం, హా చివరక్షరం, ఈ రెండిటి మధ్యలో ఉన్నవన్నీ అహంలో ఉన్నవే కదా. అక్షరానికి నాదం కలిపితే మంత్రం అవుతుంది. అంటే ఆ హాకి కలపండి నాదం, అప్పుడు అహం అయింది. అహం భవాని అంటే ఆ నుంచి హా వరకు ఉండే అక్షరములన్నీ, అంటే మొదటి అక్షరం చివరక్షరం చెప్పారంటే మధ్యలో అన్నీ చెప్పినట్టు అనమాట. అందుకే అక్షరాలన్నీ అహంలోనే ఉన్నాయి అన్నాడు. అక్షరాలన్నీ ఎందులో ఉన్నాయి? అహంలో ఉన్నాయి. ఆ అహంలోనే అక్షరాలన్నీ ఉన్నాయి. ఈ అక్షరాలన్నీ అమ్మ రూపమని ఉపాసన చెయ్యు. ఇది దీని యొక్క అర్థం అండి. అంతేగాని కేవలం చెరకు విల్లు పట్టుకున్న తల్లి మాత్రమే కాదు, ఆ తల్లియే అక్షర రూపిణి, అక్షరములే అమ్మ రూపములు అని ఉపాసన చెయ్యు అన్నారు. ఇదే మాతృకా వర్ణ రూపిణి అని లలితాశాస్త్రంలో మనం చదువుకుంటున్నాం. వీటినే మాతృకలు అని అన్నారండి. ఎంత గొప్ప మాట. మాతృకలు అంటే అమ్మలు. 50 అక్షరాలు 50 అమ్మలట, అమ్మలవి. ఎందుకంటే మనం మాట్లాడే శాస్త్రాలు, వాక్యాలు, కావ్యాలు ఇవన్నీ కూడా అక్షరాలతో ఏర్పడినవే. వీటన్ని శాస్త్రములకి మూలం 50 అక్షరాలేగా. మూలమైనదే అమ్మ కదా. అందుకే అమ్మలు అన్నారు ఇక్కడ మొత్తం. అయితే అమ్మలో ఊరుకుంటే చాలదటండి. అమ్మ ఒక్కటి మూలం కాలేదు, అయ్య కూడా ఉండాలి. అందుకే అక్షరములు మొత్తం శివశక్త్యాత్మకములు అన్నారు ఇక్కడ. అక్షరములే శివుడు, అక్షరములే శక్తి. ఇలా చెప్పాను, శివశక్తులే చెప్పాను అనుకోవద్దు. అక్షరములే లక్ష్మీనారాయణులన్నా ఒకటే. ఎందుకంటే సృష్టికి ఒకడే ఈశ్వరుడు, ఆయనకున్నది ఒకటే శక్తి.
ఆ శక్తితో అనేకం చేస్తున్నాడు. అందుకే అదే లక్ష్మీనారాయణులు, అదే శివశక్తులు, మొత్తానికి పరమేశ్వర శక్తి స్వరూపాల అక్షరాలు. ఈ క్రమం ఉన్నదే ఇది ఆ నుంచి అహా, దీనిలో ఉన్న ఔచిత్యాలు మనం పరిశీలిద్దాం. ఈ అక్షర క్రమం ఏర్పరిచింది కూడా ఋషులు ఏర్పరిచారు, అంతేగాని సౌలభ్యం కోసం ఏర్పరచలేదు. ఇది తెలుసుకోవాలి. ఏ తర్వాత బి ఎందుకు పెట్టారు, బి తర్వాత సి ఎందుకు పెట్టారు అనే దానికి ఒక సహేతుకమైన పద్ధతి ఉందో లేదో నాకు తెలియదు, చర్చించను. కానీ ఆ తర్వాత ఈ ఎందుకు పెట్టారు, ఈ తర్వాత ఊ ఎందుకు పెట్టారు, కా తర్వాత చా ఎందుకు పెట్టారనే దానికి మాత్రం సహేతుకమైన పద్ధతి ఉంది. అందుకే హిందువులు చేసే ప్రతి కార్యం మోస్ట్ లాజికల్. ఇది తెలుసుకోండి. ఇక్కడ రిలవెంట్, రేషనల్, ఇది తెలుసుకోవాల్సినది. పూర్తి సహేతుకంగా సతార్కికంగా ఉంటుంది. అంతేగాని తర్కబద్ధంగా ప్రతిదీ ఉంటాయి, కానీ తర్కరహితంగా ఏది ఉండదు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. ఆ తర్కం మనకు అంతుబట్టలేదు, మనం వదిలేసాం గనక. ఇప్పుడు ఆ తర్కం ఏంటో చూడాలి. ఆ నుంచి హా వరకు అక్షరాలను కూర్చుని పేరు, పైగా వీటన్నిటికీ పేర్లు ఏమిటి? అక్షరాలు. ఆ పేరు ఎంత బాగుందండి. అక్షరాభ్యాసం అంటే ఈ పేరుని పట్టుకుని నేను చాలా చమత్కారాలు చేయొచ్చు. అక్షరమనగా పరబ్రహ్మ, పరబ్రహ్మను పొంది విధానం ఏమనగా అని మొత్తం అక్షరాలు పక్కకి. కానీ 3 రోజుల అక్షరాల గురించే చెప్తాం. అందుకని పరబ్రహ్మ అంటూ పక్కకి తప్పుకోం. ఇది కూడా తెలుసుకోవాలి. పోనీ పరబ్రహ్మ గురించి చెప్పేమా అంటే పరబ్రహ్మనే చెప్తాం, సందేహం లేదు. అక్షరాలే పరబ్రహ్మని చెప్తాం, అక్షరాల ద్వారా పరబ్రహ్మాన్ని పొందాలని చెప్తాం. అక్షర శబ్దం 3 విధాలుగా వాడతారు చూడండి. ఒకటి మనం అనుకునే సిలబల్స్, వీటికి అక్షరాలనే పేరు. ఎందుకంటే సిలబల్స్ అనే చెప్పాలి. ఇంకో భాష చెప్పాలంటే ప్రపంచంలో ఎవడైనా వీటి అక్షరాలనే చెప్పాలి, ఇంకోటి లేదు. ఈ లిపిలో వాడేవన్నీ కూడా అక్షరములు. ఇది ఒక అక్షర శబ్దానికి ఒక అర్థం. రెండవ అర్థం అక్షరుడంటే జీవుడు. మూడవ అర్థం అక్షరుడంటే పరమాత్మ. ఇది ఎలాగో చూద్దాం. ముందు పరమాత్మ అట్నుంచి రావాలి మనం, ఎందుకంటే అది కదా ఆది. పరమాత్మ అక్షరుడు అంటే నాశన రహితుడు, శాశ్వతుడు, సత్యస్వరూపుడు. ఇది సరిపోయింది ఆయనకి. జీవుడు అక్షరుట్ట. ఎంత గొప్ప మాట చెప్పారండి. ఇది మన భగవద్గీతలో స్వామి పురుషోత్తమ శబ్దానికి అర్థం చెప్తున్నాడు. పురుషోత్తముడని పేరు ఆయనకి ఎందుకు వచ్చిందో చెప్తున్నాడు. క్షర అక్షరములకు అతీతుడెవడు వాడిని పురుషోత్తముడు అంటారు అన్నాడు. ఇక్కడ క్షరమునకు అక్షరమునకు అతీతుడు అన్నాడు. క్షరమనగా ప్రకృతి. ప్రకృతి అంటే మనం చూసేటువంటి పంచభూతాత్మకమైన శరీరము, మనలాంటి శరీరాలు, ఉపాధులు, చెట్టు పుట్ట, జంతువు, పశువు, పక్షి, మనము అన్నీ కూడా క్షరమైన ప్రకృతే కదా. ఉపాధులన్నీ క్షరములే అన్నాడు. ఇక్కడ ఈ ఉపాధుల్లో ఎవడు నేనని చెప్పబడుతున్నాడో ఆ జీవుడు అక్షరుడు అన్నాడు. ఇక్కడ ఉపాధులు పోతున్నా వాడు పోవట్లేదు. వాడు కర్మ ఉంటే సూక్ష్మకారణ శరీరాలతో ఇతర ఉపాధులు పొందుతూ జన్మిస్తూ ఉన్నాడు. మోక్షం పొందాడు అనుకోండి, జీవశబ్దం లేదు. దేహంతో కలిసి ఉన్నంతకాలమే జీవశబ్దం. దేహం వదిలేస్తే జీవశబ్దం లేదు కదా. ఈ దేహం పోయినా లోపల మరో 2 దేహాలు ఉంటాయండి. అందుకే దేహం పొందితే మోక్షం, దేహం పోతే మోక్షం కాదు. స్థూల దేహం మాత్రమే పోతుంది చావులో. సూక్ష్మకారణ దేహాలు ఉంటాయి, వాటితో దొరికితే మరో ఉపాధులకు వెళ్తాడు. ఉపాధులు దొరకకపోతే పుట్టగతులు లేకుండా భూతమై ప్రేతమై తిరుగుతుంటాడు. అవయో దేహాలే, అవో ఉపాధులు. కనుక ఉపాధులతో ఉన్న జీవుడు అక్షరుడు, ఉపాధులు క్షరములు. ఈ 2 తెలిసాయి కదా. ఆ జీవుడు కంటే అంటే దేహముతో తాదాత్మ్యం చెందిపోయిన జీవుడు కంటే, క్షరమైన దేహాదుల కంటే ఎవడు అతీతుడై ఈ రెండిటిని నియమిస్తూ ఉంటాడో అంటే క్షరమైన ప్రకృతిని, అక్షరుడైన జీవుని ఎవరు నియమిస్తున్నాడో ఆయన పురుషోత్తముడు అన్నారు. ఇక్కడ ఆ పురుషోత్తముడిని మనం పరమాత్మ అక్షరుడు అని ముందే చెప్పుకున్నాం. కానీ అక్షర పరబ్రహ్మ ఆయన, అక్షర జీవుడు వీడు. మొత్తానికి ఇద్దరికీ పేర్లు అక్షరులు. గొప్పగా బాగుంది. దీన్ని బట్టి ఒక సులభం ఏం తెలిసిందంటే మన అక్షరులం, నాశనరహితులం. దేహంతో కలిపి చూస్తే నాశనం, దేహం వదిలేసి చూస్తే నాశనరహితులం. వదిలేసి చూస్తే, అందుకని వదిలేస్తే చూడడానికి ఏముండదండి, వదలక ముందే చూసుకోవాలి. అది తెలుసుకోవాల్సిన దేహం నేను కాదనే జ్ఞానం ఇక్కడ. అలా తెలుసుకుంటే నువ్వు అక్షరుడు అని తెలిసాక ఆయన అక్షరుడు అని తెలిసాక ఏమైంది? ఇప్పుడు క్షరమైందేదో దాంతో తాదాత్మ్యం వదిలి అప్పుడు అక్షరుడైన జీవుడు అక్షరుడైన పరబ్రహ్మతో కలిస్తే అద్వైత సిద్ధి లభించిందా లేదా? అందుకే ఇద్దరికి ఒకటే పేరు పెట్టాడు చూడండి. ఇక్కడక్కడ ఆలోచిస్తే సరే. ఇప్పుడు అక్షరము అని దీనికి ఎందుకు అన్నాము? ఏవి ఇరికి అక్షరాలు ఎందుకు అన్నాం? అది చెప్పాలి కదా. ఇవి అక్షరములే, నాశన రహితములే అన్నారు. ఎందుకంటే సృష్టిలో ఎవడు ఏది మాట్లాడాలన్నా ఇవి లేకుండా మాట్లాడలేడు. ఇవి నశించకుండా ఉంటాయి, అక్షరములు నశించకుండా ఉంటాయి. ఆ మాట చెప్పడమే అదొకటి. అంతేకాదు ఈ అక్షరాలన్నీ కూడా
అక్షరుడైన పరమేశ్వరుని తెలియజేస్తున్నాయని చెప్పడానికే వీటికి అక్షరాలను పేరు పెట్టారు. ఇది ప్రధానమైన ఉద్దేశము. అక్షరుడైన పరమాత్మని తెలియజేస్తున్నాయి. అందుకే మీరు ఒక్కసారి పరిశీలించండి. చెన్నైకి దగ్గర అక్కడ ఒక పెద్ద శివాలయం ఉంది, చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం అండి. త్యాగరాజస్వామి వారు శివుడి మీద కీర్తనలు రచించారు. అచ్చంగా మనకి తిరువారూరులో త్యాగరాజేశ్వరుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు వాల్మీకేశ్వరుడు ఆయన. అక్కడ మీకు చూస్తే బోల్డ్ శివలింగాలు కనబడతాయి. ఏమిటయ్యా అంటే 50 లింగాలండి. 50 లింగాలు ఇవే శివుడి లింగాలే. అలాగే మీకు రామేశ్వరంలో 50 లింగాలు కనబడతాయి. ఈ 50 లింగాలు అక్షరలింగాలట. అకారలింగం, ఆకారలింగం అని ఇలా మొత్తం అక్షరాలన్నీ కూడా శివలింగాలుగా వర్ణించారు. అంటే అక్షరాలని శివుడు ఇలా అంటే వెంకటేశ్వర స్వామి వద్దకట సప్తర్షులు ఒకసారి వెళ్ళారు. కశ్యప ప్రజాపతి, అత్రి మహర్షి, భరద్వాజుడు. ఎందుకంటే వాళ్ళ వెంకటేశ్వర స్వామి నక్షత్రం కదా, అది కూడా స్మరించుకోవాలి. అందులో ఒక్కొక్కరు చెప్పారట. అత్రి మహామును ఒక మాట అంటాడండి. అకారాది క్షకారాంత వర్ణాద్యై ప్రతిపాదిత కలౌ శ్రీ వెంకటేశాక్ష శరణం మే ఉమాపతి అన్నాడండి. ఇక్కడ గొప్పగా చెప్పాడు చూడండి. ఈ వెంకటేశ్వరుడు అక్షరస్వరూపుడైన ఉమాపతి అన్నాడు ఆయన. పోనీ ఉమాపతి అని నిశ్చయించుకుందామా అంటే వెంటనే భగవాన్ భార్గవి కాంత అంటాడు భరద్వాజుడు. అంటే ఈయన సాక్షాత్ భార్గవి అయిన లక్ష్మీదేవికి భర్త అన్నాడు. ఇక్కడ కాదయ్యా, ఈయన సాక్షాత్ గోవిందుడు అంటాడు గౌతముడు. విశ్వామిత్రుడు ఈయన విరాట్ అయిన విష్ణువు అన్నాడు. కశ్యప ప్రజాపతి ఈయన శ్రీమాత లలితాదేవి అన్నారు. ఇలా 7 రకాలుగా స్తోత్రం చేసి చట్టాపట్టాలు వేసుకుని వెళ్ళగలిపారండి. అంతేగాని నేనన్నదే కరెక్టు నువ్వన్నది కాదని వాదించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు స్తోత్రం చేసినప్పుడు కలికాలం రాలేదు, వాళ్ళకి కలిదోషం లేదు. అది అక్కడున్న విషయం. అంటే అక్కడ చెప్పబడుతున్న శ్రీమాత, ఉమాపతి, రమాపతి అంతా కలిసి ఒకే పరమాత్మ, ఆయనే ఈ వెంకటేశ్వరుడిని భావం అక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ అంటే అక్కడ కూడా అకారాది క్షకారాంతను ఉమాపతి అనే మాట చెప్పారు ఇక్కడ. అందుకే ఓ నమః శివాయ అని రాసుకోవడానికి అక్షరాలకు ఉన్న అనుబంధం మరొక్కసారి ఆలోచిద్దాం. అంతేకాదు మరొక విషయంలో అక్షరాలన్న అమ్మ రూపాలండి. ఎందుకంటే 50 పీఠరూపిణి. కొద్ది కాలం క్రితం పీఠరహస్యాలు చెప్పాం మనం. ఒకరు అన్నారు, ఏమండి మీరు హైటెక్ సిటీలో శక్తిపీఠ రహస్యాలు చెప్పారు, మళ్ళీ అదే రిపీటా ఇక్కడ అని. నేను చేయకూడదా? రిపీట్ ఏం కాదు, 1, 2 రిపీట్ వస్తూ గుండెలు బాదుకోవద్దు, మంచిదే. ఎందుకంటే శక్తిపీఠాలు అంటే దృశ్య ప్రపంచంలో శక్తిపీఠాలు బయట క్షేత్రంలో మనకు కనబడుతున్నాయి 50 శక్తిపీఠాలు. శరీర క్షేత్రంలో శక్తిపీఠాలు 50 ఉన్నాయట మన శరీరంలో. ఎక్కడయ్యా అంటే ఉన్నవి 6 చక్రాలు ప్రతి వాళ్ళలోనూ. ఇది హిందువులు కాని వాళ్ళకు కూడా 6 చక్రాలు ఉంటాయండి, తెలుసుకోండి. ఎందుకంటే కార్డియాలజిస్ట్కే గుండె ఉండదు, అందరికీ ఉంటుంది. కార్డియాలజిస్ట్కి దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటుంది అంతే. ఇక్కడ అదేవిధంగా షట్చక్రాలు అందరికీ ఉంటాయి, దానికి సంబంధించిన జ్ఞానం హిందువుల విజ్ఞానంలో ఉంది అని తెలుసుకోవాల్సింది ఇక్కడ, మరొకటి కాదు. అదే ఇక్కడ 6 చక్రాల్లో ఒక్కొక్కరి చక్రానికి కొన్ని అక్షరాలు చొప్పున్న మొత్తం 50 అక్షరాలు ఉంటాయట. విశుద్ధి చక్రం దగ్గర 16, అదేవిధంగా అనాహత చక్రం దగ్గర 12, మణిపూర్ చక్రం నాభి దగ్గర 10, స్వాధిష్టార చక్రం దగ్గర 6, మూలాధార చక్రం దగ్గర 4, ఆజ్ఞాచక్రం దగ్గర 2 వచ్చేసే అప్పుడే 50. సహస్రాల దగ్గర అన్నీ కలిసి ఇలా చెప్పినప్పుడు ఇవన్నీ అమ్మరూపాలట. చిత్రం ఏంటంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పేరుందండి. మీకు ఆగమశాస్త్రంలో ఒక అక్షర దేవత ఎలా ఉంటుందో చూపించాడు అక్కడ. అక్షరాలకు రంగులు చెప్పాడు, ఏ అక్షరం ఏ రంగులో ఉంటుంది, ఏ అక్షరం దేవత ఎలా ఉంటుంది, అధిష్టాన దేవత. అదేవిధంగా ఆ అక్షర దేవతని అధిష్టానమైనటువంటి ఆ వర్ణాన్ని ఎలా ఉపాసన చేయాలి, ఇది విధానం. అక్షరాన్ని ఉపాసన చేయడం, స్వరాన్ని ఉపాసన చేయడం, 2 ఉన్నాయండి. అక్షరాలు స్వరాలు 2. శబ్దము 2 రూపాలతో వస్తుంది, అక్షర రూపం స్వర రూపము అని 2 ఉంటుంది. స్వరం అంటే నోట్. సృష్టిలో ఎవడు మాట్లాడినా ఏదో ఒక నోట్లో మాట్లాడతాడు, నోట్తోనే మాట్లాడతాడు. ఆ నోట్ నేను చెప్పట్లేదు, స్వరం అనేది అర్థం కావడం కోసం నేను చెప్తాను. నోట్ స్వరం, ప్రతిదీ ఏ శబ్దం వచ్చినా స్వరం అండి. ఆఖరికి నేను దీని మీద కొట్టినా స్వరం. సంగీత విద్వాంసులు ఇక్కడ ఉండాలే కానీ ఈ కొట్టింది ఏ స్వరం చెప్పగలరు. కనుక స్వరం అనేది ఎప్పుడూ ఉంటుంది. నాదం స్వరరూపంలో అంతటా వ్యాపించి ఉంటుందిట. దానిని అక్షర రూపంలో పలకగలిగే శక్తి ఒక్క మానవుడికి మాత్రమే ఉందండి. అందుకే మానవుడు పురుషుడు అనిపించుకుంటున్నాడు. అక్షరాభ్యాసం ప్రారంభించుకున్నాం, రేపటి నుంచి క్రమం కొనసాగుతుంది. సర్వం శ్రీ జగదంబాచరణ అరవిందార్ప.